చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా అంటే ఇక్కడ మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి నేటికి 30 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వెన్నుపోటుకు 30 ఏళ్ళు అంటూ ఒక ప్రచారం అయితే మొదలుపెట్టారు. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక శాతం ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ ఆంధ్రప్రదేశ్ని దశ దిశ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంస్కరణలు చేసిన సృష్టికర్త. ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి 30 సంవత్సరాలు జరిగింది ప్రమాణ స్వీకారం చేసి. భారతదేశంలో ఈ ఒక చరిత్ర సృష్టించాలన్నా, చరిత్రలో తిరగరాయాలన్నా, ఒక అభివృద్ధి ప్రదంలో స్ఫూర్తిదాయకంగా ఉండాలన్నా గౌరవప్రదమైన నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సంస్కరణలు, ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో అనేక సంస్కరణలు, హైదరాబాద్ సిటీని హైటెక్ సిటీగా బ్రహ్మాండంగా తయారు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ ఆంధ్రప్రదేశ్ మారుమూల ప్రాంతంలో కనీవీరి అనే రీతిలో అభివృద్ధి చేసింది స్ఫూర్తిదాత నారా చంద్రబాబు నాయుడు గారు. కొంతమంది వైసీపీ నాయకులు కళ్ళబొల్లి కబర్లు చెబుతూ ఈ రాష్ట్రాన్ని తండ్రిని అడ్డం పెట్టుకొని దోపిడీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ నాయకులకి ఒకటే గుర్తు చెప్తున్నాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి స్ఫూర్తిదాత నారా చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రాష్ట్రంలో ఖనిజ సంపదను కానివ్వండి, ఎక్సైజ్ కానివ్వండి, ఏ సంపద అయితే ఉన్నదో అన్నిటినీ లూటీ చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్ర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కోల్పోయామని. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటికి సూపర్ 6 భాగంలో అనేక కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వంలో మేము చేస్తాము, సూపర్ 6 భాగంలో సూపర్ హిట్గా ఈ ఆంధ్రప్రదేశ్ని చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి. మరి ముఖ్యంగా పేదవాడికి పట్టెడు అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ ద్వారా ప్రజలకు మేలు చేయటం, అలానే మహిళామ తల్లులకి ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి, ఏదైతే దివ్యాంగులు కానీ వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, అనేక రూపంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి కూడా పేదవాడికి పెన్షన్ 3000 నుంచి 4000 రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విద్య విధానం, ఈ ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ప్రభుత్వంలో ఇసుక ద్వారా అనేక దోపిడీలు చేసి రాష్ట్రాన్ని ఒక పేదవాడికి అందాల్సిన ఇసుకను కూడా దారి మళ్లించి అనేక రూపాల్లో దోపిడీ చేశారు. ఉచిత ఇసుక విద్యాలయం కానివ్వండి, అన్నా క్యాంటీన్లు కానివ్వండి, తల్లికి వందనం, ప్రతి పేద విద్యార్థి చదువుకునేందుకు కూడా ప్రతి కుటుంబంలో ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో ఒక ఇంటికే పరిమితమై అది కొంతమందికే వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సూపర్ 6 భాగంలో భాగంగా తల్లికి వందనం కార్యక్రమంలో ప్రతి ఇంటికి కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ వచ్చే విధంగా కూడా ఆ పథకాన్ని చేయటం జరిగింది. అట్లానే అన్నదాత సుఖీభవ, వ్యవసాయం రాష్ట్రంలో ప్రతి పేదవాడు వ్యవసాయం చేసే కూలీలకు కూడా అనేక రూపంలో ఈ విధానం ప్రవేశపెట్టడం జరిగింది. అన్నదాత సుఖీభావ ద్వారా ఆ పథకాలని ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పథకం ద్వారా మన వ్యవసాయంలో కూడా నష్టం రాకూడదు, పండించిన పంటకు గిట్టుబాటు రావాలని చెప్పి ఆ రూపంలో కూడా అనేక రూపంలో జరిగింది. అలానే చెప్పుకుంటా సూపర్ 6 ఏవైతే ప్రభుత్వం చెప్పిన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో చెప్పిన ప్రభుత్వ హామీలు తప్పనిసరిగా అమలుపరిచే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, అలానే పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, అట్లానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కానీ ప్రత్యేకంగా అభినందించాలి. ఈ రాష్ట్రం దశ దిశ పేదవాడికి అండగా ఉంటూ ప్రతి పేదవాడి కూడా ధనికుడు కావాలి, ప్రతి పేదవాడిని యువతకి ఉపాధి సౌకర్యం, అట్లానే ఉపాధ్యాయులకు శుభవార్త. ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉపాధ్యాయుల్ని రిక్రూట్మెంట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఒక ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అట్లానే మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ప్రవేశపెట్టిన సంస్కరణలు కానివ్వండి, తల్లికి వందనంలో ఆయన ప్రతి పేదవాడికి ప్రతి తల్లి కన్నిట్లో ఆనందం చూడటం చాలా గొప్పగా భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి చదువు విధానంలో కానివ్వండి, వైద్య సదుపాయాల్లో చేసే విధానంలో కానివ్వండి, నారా లోకేష్ బాబు గారు కూడా అనేక సంస్కరణలు సృష్టించి ఈ ఆంధ్రప్రదేశ్ని దశ దిశలా
స్థాపించి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. వైపు కూటమి ప్రభుత్వం ఇంత అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని మీరు చెబుతున్నారు. ఇది అభివృద్ధి కాదు విధ్వంసం అని చెప్పి మరి వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఒక పక్కన చెబుతూనే మరో పక్కన వెన్నుపోటు అంటూ ఒక ప్రచారం అయితే మొదలుపెట్టారు. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? మహిళలకు వెన్నుపోటు అంటున్నారు, ఇవన్నీ చెప్తూనే ఉంటున్నారు కదా మరి వాళ్ళు. యువతకి ఉపాధి అవకాశాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని దశదిశలా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఉద్యోగపరంగా అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వెన్నుపోటు అని కొంతమంది వైసీపీ నాయకులు, అసలు వెన్నుపోటు అనే దానికి పేటెంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తండ్రిని అడ్డం పెట్టుకొని తండ్రి చనిపోయిన కొన్ని క్షణాల్లోనే సంతకాలు పెట్టించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. ఆంధ్రప్రదేశ్ 30 సంవత్సరాల దీర్ఘకాల చరిత్ర సృష్టించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నక్కకి నాగలోకమంతన్న తేడా ఉంది. నారా చంద్రబాబు నాయుడు అంటే సమస్యను సృష్టికర్త, పేదల పాలిటి పెన్నిది. ఇలాంటి నాయకుడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మేము గర్వపడుతున్నాం. ఇలాంటి నాయకుడి ద్వారా మేము ఇన్ని సంస్కరణ సృష్టించిన పేదవాడిని ఆదుకునే విధంగా ధైర్యంగా దమ్ముగా చెప్పగలిగే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. వెన్నుపోటు అనే దానికి పేటెంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో అనేక దోపిడీ విధానాలకి గంజాయి ఏరులై పారింది. ఈ రాష్ట్రంలో యువత విద్యార్థుల్ని నట్టేట ముంచేసి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని ఖజానాన్ని లూటీ చేసి ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కొల్లగొట్టి ఒక ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఈ ఆదాయాన్ని కొల్లగొట్టి తమ జేబుల్లో నింపుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో కానివ్వండి, ఏ అయితే ఉపాధి కల్పనలో కానివ్వండి, పేదవాడికి అందాల్సిన పథకాలను అందించే ఘనత చరిత్ర సృష్టించిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మహానుభావుని గారిని ఎన్నుకున్నందుకు ప్రజలందరూ ఆనందంతో ఉంటే కొంతమంది ఈ కబంధ హస్తాల్లో ఉన్న వెన్నుపోటుదారులని ముద్ర వేస్తూ అనేక రూపాల్లో వీళ్ళు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ పూడ్చాలంటే ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ దొరకటం చాలా ఆనందదాయకం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. 450 కోట్లతో కట్టిన ఋషికొండ ప్యాలెస్ వాడటానికి ముందలే సీలింగులు ఊడిపోవటం, మొన్న పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో క్లియర్గా కనిపించిన సీలింగులు ఊడిపోవటం కానీ, పెచ్చులు ఊడిపోయి భవనాలు బీటలు వారటం కానీ, అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు గత ప్రభుత్వంలో వైసీపీ కాంట్రాక్టులు వాళ్ళే, వైసీపీ వ్యాపారం చేసేది వాళ్ళే, కాంట్రాక్ట్ ఇచ్చేది వాడే, పాడుకునేది వాళ్ళే, అనేక దోపిడీకి తెరదింపిన వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వంలో ఒక సలహాదారుడు ఉంటాడు. ఆ సలహాదారుడు ఈ రోజుకి ఎన్ని కోట్లు సంపాదించాలి, ఈ సంవత్సరంలో మనం ఏ ప్రాజెక్టుల ద్వారా ఎంతటి దోపిడీ చేయాలని తెరదింపారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపించలేదని చెప్పి తెలియజేస్తున్నా. అట్లానే ఋషికొండ కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎవడబ్బ సొమ్మని అన్ని కోట్ల రూపాయలు పెట్టి ప్రజాధనాన్ని అంతా ఖర్చు పెట్టి ప్రజలకి సొమ్ముని నట్టేట ముంచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. ఆ ప్యాలెస్ చూడండి, ఎంత ప్యాలెస్ కట్టుకొని ఆహ్లాదకర, అతనికి ఒక శాడిస్ట్ విధానం. నేను ఆనందంగా ఉండాలి, ఈ ఆనందంలో మునిగి తేలాలనుకున్నాడు. కానీ పైన బొక్క కింద లొట్ట. ఏ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలారా ఇప్పుడైనా గ్రహించండి, దోపిడీకి తెరదింపిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. నిద్ర లేచిన కానించి ఋషికొండ ఆలోచనలు పెట్టుకొని ఋషికొండలో ఏ విధంగా మనం వెళ్ళి అక్కడ పరిపాలన చేయాలనుకున్నాడు. కానీ కలలుగా మిగిలిపోయినాయి. గుర్తుపెట్టుకోండి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజాధనాన్ని లూటి చేసిన ఏ వ్యక్తినైనా తప్పనిసరిగా శిక్షించాల్సిందే. ఏ ప్రభుత్వంలో అధికారిలో ఉన్నా ఆ అధికారిని కూడా శిక్షించి ఆ ఋషికొండకి ఖర్చు అయిన డబ్బును కూడా రాపట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.